ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. బౌలింగ్లోనైతే మహమ్మద్ షమి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లు చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో భారత్ను ఓడించడం చాలా కష్టమని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. బ్యాటింగ్లోనైతే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ చాలా అద్భుతమైన ఫామ్లో కనిపిస్తున్నారు. అయితే రేపు జరగబోయే న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియాతో చాలా జాగ్రత్తగా ఉండాలని న్యూజిలాండ్ ఆటగాళ్లకు సూచించాడు. టీమిండియాలో శుభ్మన్ గిల్ చాలా అద్భుత ఫామ్లో ఉన్నారు. అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నాడు. అతన్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది. లేకుంటే మాత్రం న్యూజిలాండ్ ఆటగాళ్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.